అనిపించచ్చు, బట్ అది ల్యాగ్ కాదు. స్టోరీ అనేది మెల్లగా వెళ్తుంది, నరేషన్ స్లో ఉండే అంతే తప్ప అది ల్యాగ్ మాత్రం కాదు అన్న. విఎఫ్ఎక్స్ అన్న ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్ అన్న. సినిమాని చూసి విఎఫ్ఎక్స్ ఇంత అరే ఇలా ఉండాలి రాబోయ్, ఇంత సాటిస్ఫాక్టరీగా ఉండాలి విఎఫ్ఎక్స్ అనిపిస్తుంది అన్న సినిమా చూస్తే. మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం, పక్షి సీన్ వేరే సీన్లు అన్నీ కూడా చూసాం. అవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కానివ్వండి, ఆ బ్లాక్ స్వాడ్ని చూపిస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే తేజ సజ్జా గారి ఆయుధం మిరాయిని చూపిస్తున్నప్పుడు కానివ్వండి, ఎస్పెషల్లీ మైథలాజికల్ సీన్స్ మన రాముణ్ణి, హనుమంతుణ్ణి, అలానే వానర సేనని ఇలాంటివి చూపిస్తున్నప్పుడు, యానిమేషన్స్ చూపిస్తున్నప్పుడు, హిస్టరీలో కింగ్ అశోక కూడా ఉంటాడు. సో ఇవన్నీ చూపిస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలా ఉంటే కదరా బై స్టోరీ మనకి ఇంకా బాగా ఎక్కుతుంది అనిపిస్తుంది. అంత బాగుండే విఎఫ్ఎక్స్ అనేవి మాత్రం. అండ్ ఇలాంటి స్టోరీ, ఇలాంటి స్క్రీన్ ప్లే మనం చూస్తున్నప్పుడు బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి అన్న, టూ గుడ్. ఈ బీజిఎం వల్ల సినిమాలో మనం ఇంకొంచెం ఇన్వాల్వ్ అవుతాము. ఆ మైథలాజికల్ సీన్స్ అనేవి ఇంకొంచెం కనెక్ట్ అవుతాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో ఇంకొంచెం ఇన్వాల్వ్ అవుతాం. సో బీజిఎం కూడా టాప్ నాచ్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, జనాలు లేచి వెళ్ళిపోతున్నారు టైటిల్స్ పడంగానే, టైటిల్స్ పడంగానే. లేచి మాత్రం వెళ్ళిపోకండి. ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. సినిమా మార్వెల్ డీసీ లాగానే మీకే అర్థమైపోద్ది క్లైమాక్స్ చూస్తే. ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అది. సో అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అయిపోగానే మీరు లేచి వెళ్ళిపోకండి, పోస్ట్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేయండి. మంచి సూపర్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఇచ్చారు. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ అది. ఇంత సీక్రెట్గా బాగానే మెయింటైన్ చేశారు అనిపించింది నాకైతే మాత్రం.